లాభాలు అంతంత మాత్రంగా వస్తున్నాయని కూరగాయ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓల్డ్ మార్కెట్ వ్యాపారులను అటుగా వెళ్తున్న ఎన్ఎస్ఎన్ న్యూస్ రిపోర్టర్ అడగగా వాళ్ళ బాధలను వెల్లడించారు. 20 సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం చేస్తున్నామన్నారు. ఇంతకు ముందు కూరగాయలు ఇక్కడే కొని అమ్ముకునే వాళ్ళమని చెప్పారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని వస్తున్నామని, దీని లాభాలు తక్కువగా వస్తున్నాయన్నారు. ఒక్కోసారి తెచ్చిన రేటు అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైతు బజార్ వల్ల గిరాకీ తక్కువగా ఉన్నదని తెలిపారు. లాభమైన నష్టమైన ఇది తప్ప మాకు వేరే వ్యాపారం తెలియదన్నారు. సిద్దిపేట జిల్లాలోని మాంగళ్య షాపింగ్ మాల్ పక్కనైతే ఉన్నాం. మరి ఇది అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఒకప్పుడు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే చిరు వ్యాపారులను అడిగి తెలుసుకుందాం. అమ్మగారు అయితే ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు కనకమ్మ. కనకమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారమ్మా? నేను బుద్ధి తెలిసినప్పటి సంది ఇదే బేరం. మా నాయన చేసిండు. మా నాయన తర్వాత మేము చేస్తున్నాం. మేము 5 ఒక్కదే వెళ్ళాం. అందరం ఇదే దంద. మాకు ఇదే దంద. పీరం ఉంటే 4 రూపాయలు దొరుకుతాయి. అగ్గుంటే ధర అమ్మవలసి వస్తుంది. ఇప్పుడు అన్ని అగ్గనే ఉన్నాయి. టమాటా అగ్గనే ఉంది, బెండకాయ అగ్గనే ఉంది. అన్ని అక్కడికి తెచ్చుడు, ఇక్కడ అమ్ముడు. మళ్ళీ రైతు అమ్ముతారా మీరు? అన్ని కూరగాయలు అన్ని, అల్లం, ఎల్లిగడ్డ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా? ఇక్కడనే లోకలే తెచ్చుకుంటాం. మరి మీకు ఎట్లా, మీరు రోజు వ్యాపారం చేస్తాం, మరి మీకు ఏమైనా మిగులుతుందా? ఒక్కొక్కసారి మిగులుతాయి, ఒక్కొక్కసారి మిగులాయి. ఏం చేస్తాం ఇక ఎట్లా ఇక కంట్రీ అన్ని చేసుకుంటాం. ఇదే దందా, మాకు వేరేది ఏది లేదు. ఈ బేరం చేసుకునే బతాం మేము. అక్కడ ఎక్కడ తెచ్చుకుంటారమ్మా మరి మీరు కూరగాయలు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అక్కడ కొత్త బిడ్డ పడ్డ చూడు. ముందు ఇక్కడనే ఉండే, లోకలే ఉండే. ఇప్పుడు అక్కడ పడ్డది, ఈ మాట పడ్డ చూడు గాడ, అక్కడికే తెచ్చుకుంటాం. రంగంపల్లి దగ్గర కాదు, ఇక్కడ ఒడ్ల బీట్ ఉండే చూడు, ఒడ్ల బీట్ నుంచి తెచ్చుకుంటాం. అక్కడికే తెచ్చుకుంటాం. మరి అంటే రోజుకి మీరు కూరగాయల వ్యాపారం నడిపిన తర్వాత ఎంత మిగిలొచ్చు మీకు? అంటే మీ లాభం అన్ని ఖర్చులన్నీ మొత్తం పోతే మిగులుతాయి. పోన్నాడు ఒక్కొక్కసారి ఈ పూలు కొంటే లాస్ అవుతాం. ఒక సండే రోజు నాడే పుల్లు గిరాకుంటది మాకు. తదిమ రోజులు మామూలుగా ఉంటాయి. గట్లా అంటే మీరు పెట్టిన దానికి మరి మీకు లాభం దొరుకుతుంది? బతుకుడే దీని మీదనే ఉంటది. కొంచెం ఉంటది, చాలా ఉండేది. బతుకు తెరివే దీని మీద మాకు. ఇక దొరికినాడు మంచిగా తింటాం, దొరికినాడు మామూలుగా తింటాం. గంతే పరకు ఏం లేదు. ఇప్పుడు మిరపకాయలు అగ్గు ఉన్నాయి. ఆడ 20 రూపాయలు రాసిరు, మేము 25 అమ్ముతాం. అక్కడికి ఇక్కడికి 5 రూపాయలు పరకు ఉంటాయి ఏది కానీ. మళ్ళీ అక్కడికే తెచ్చుకునే వరకు ఒక సంచికి 20 రూపాయలు ఇవ్వాలి మేము అమ్మాలి. గట్లా. మరి ఈ మధ్య కాలంలో ఎట్లా నడుస్తుంది మీ వ్యాపారం? ఇప్పుడైతే మామూలుగా నడుస్తుంది, బాగా నడుస్తుంది. మొన్నదాకా పెళ్లిళ్ళ సీజన్ అంటే కూడా మామూలుగా అంతా రైతు బారు పోయే తెచ్చుకున్నారు. ఇక్కడ ఏం లేదు. వస్తారని మేము కొని పెట్టుకుంటే ఎవరు కూడా సక్క రాలే ఇక్కడికి. ఇక అమ్మకాడికి అమ్మినా మిగిలిన పార వస్తాం. ఏం చేస్తాం? గట్లా జర పిరం ఉంటే రైతు బార్లు అమ్మరు ఎక్కువ, ఇక్కడ అమ్ముతాం. అప్పుడు మాకు 2 రూపాయల కైకిలు ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు మామూలుగా దొరుకుతాయి. గట్లా ఇప్పుడు బెండకాయలు 20 రూపాయల కిలో ఉన్నాయి. దేవుడు అంటే అమ్మాలి 20 రూపాయల కిలో, తెచ్చిన ధర అమ్మాలి. అవి లేకుంటే పార వసుడు అవుతుంది. గట్లా. అంటే పొద్దున్న నుంచి ఇక్కడనే ఉంటారమ్మా మీరు? అంటే ఎన్ని గంటలు కూర్చొని వ్యాపారం నడుపుతారు? నా కొడుకు నా కొడుకు 6 గంటలకు వస్తాడు. అక్కడికి పోయి అన్ని కూరలు చేస్తాడు. నేను 10-10:30కు గోళీలు, షుగర్ గోళీ, బీపీ గోళీ వేసుకొని ఇంత టిఫిన్ చేసి వస్తా. నేను వచ్చి ఇప్పుడు 2-2:30కు అన్నం తింటా. తిని రాత్రి 9 దాకా. నేను అమ్మితే నా కొడుకు తెచ్చిపోస్తాడు. గట్లా నా కొడుకు నేను అందరం ఇదే బేరం మీద బతాం. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇదే బేరం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నాను? 25 సంవత్సరాలు. అంటే ఎట్లుంది మరి వ్యాపారం? ఎట్లుంది ఈ మధ్యకాలంలో మీకు? ఈ మధ్యకాలంలో అంటే కూరగాయల షార్టేజ్ ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది. ఎక్కువ తక్కువ వచ్చినాడు తక్కువ ఉంటుంది గిరాకీ. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా కూరగాయలు మీరు? ఇక్కడ ఊర్లో కొంట వస్తాయి, హైదరాబాద్కి వస్తాయి. అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముతున్నారు. అంటే మరి మీకు లాభము రోజుకి అమ్మినందుకు లాభం ఏమన్నా దొరుకుతుందా? దొరుకుతుంది. ఎంతనో లాభం లేనిదైతే అమ్మం కదా మా అత్తయ్య. అంటే ఓన్లీ కూరగాయల బిజినెస్ చేస్తారా మీరు? కూరగాయల బిజినెస్, మాకు ఇంకా వేరే ఏం లేవు ఇక. అంటే మరి మీరు ఆడ తెచ్చుకున్న ఒక ధరకైతే తెచ్చుకుంటారు మీరు మార్కెట్లో వెళ్ళి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పెట్టిన ధరకి ఎంతో కొంత మీకు లాభం ఉందా? మరి రోజుకి ఇలా వ్యాపారం నడుపుతుంది? ఓ ఐటమ్ తెచ్చిన ధరకే అమ్మాలి, ఓ ఐటమ్స్లో వస్తాయి లాభం. అంతేనా? రోజుకి 500-600 ఎటు పోవు అనుకో. ఇక రాన్నాడు రానే రావు. సంవత్సరాల నుంచి నడుపుతున్నారన్న కూరగాయల వ్యాపారం? 40 సంవత్సరాలు. చదువు మధ్యలో మానేసి ఇక్కడనే వ్యాపారం చేస్తున్నాం. మరి ఎట్లా అన్న మీరు రోజు వ్యాపారం చేస్తున్నారు కదా, మరి దానికి మీకు తగ్గట్టు గిట్టుబాటు దొరుకుతుందా? మరి ఒకసారి పడేది, ఒకసారి పడుతుంది. వేరే చేయాలంటే ఏం చేయలేము. చిన్నప్పటి నుంచి బేరం ఒకరోజు వస్తుంది, ఒకరోజు రాదు.
ఇక కావాలి కాబట్టి ఇక్కడనే ఉండి అమ్మాల్సి వస్తుంది. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అన్న మీరు కూరగాయలు? ఎక్కడి నుంచి ఏ మార్కెట్లో తెచ్చుకుంటారు? మరి ఇక్కడ తెచ్చి ఎక్కడ? రోడ్ ఇండికేట్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు తీసుకొని అమ్ముతాం. ఎవరు వచ్చినాడు వస్తే రాను రోజు రావు, వచ్చిన రోజు తీసుకొని రాను రోజులు ఖరాబ్ ఉంటే పాలు పోసుకొని మళ్ళీ వేరే ఫ్రెష్ తెచ్చుకోవాలి. అంటే ఓన్లీ మీరు ఫ్రెష్ కూరగాయలు అన్నీ ఫ్రెష్గా అమ్ముతారు, పాడైపోతే ఖరాబ్ అయినాయి పాడేసి 2 రోజులు అయితే ఖరాబ్ అయితే పాడేస్తున్నారు. కొనుక్కోవడంలో కూడా వాళ్ళకు కూడా చూసేది కూడా కొంచెం అందంగా ఉండాలి కదా. మరి మీరు పెట్టిన ధరకైతే లాభం దొరుకుతుందా అన్న? మరి ఒకసారి వస్తే ఒకసారి రాదు. వచ్చినాడు అయినా అమ్మాలి, రాను రోజు అయినా అమ్మాలి. ఒకప్పుడు ఎట్లుంటుండే అన్న వ్యాపారం, ఇప్పుడు ఎట్లా అయింది? మార్కెట్ లేనప్పుడు చాలా బాగుంది, మంచిగా ఉండండి. ఇప్పుడు 4 మార్కెట్ అయిన నుంచి కొంచెం ఇబ్బంది ఉంది. మరి మధ్యకాలంలో ఎట్లా ఉంది వ్యాపారం మీద? నుంచి మొన్న దాకా పెళ్ళిళ్ళ గిరాకుంది కాబట్టి కొద్దిగా నడిచింది. ఇప్పుడు 1 వీక్ నుంచి ఏమంత పెద్ద ఏం లేదు. ఇక ఏం వేరే ఏం చేయలేక ఇక్కడనే ఉండాలి. ఇక్కడనే ఉండి కాబట్టి పైన 18-20 సంవత్సరాల నుంచి అవుతుంది. చిన్నప్పటి నుంచి మా నాన్న మా అమ్మ ఇదే విధంగా మా బతుకు వేరే ఉంది. ఒకప్పుడు ఇక్కడికి వచ్చి కూరగాయలు వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తుండే, అంటే ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళి వేరే ప్రాంతాలలో అమ్ముతుండే. మరి ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి కూరగాయలు ఎగుమతి చేసుకొని ఇక్కడికైతే వచ్చి అమ్ముకుంటున్నారనే విషయం అయితే మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా. మరి ఇది అతిపెద్ద మార్కెట్గా గ్రహించబడింది. ఒకప్పుడు ఒక కాలంలో ఇది ఒక అతిపెద్ద మార్కెట్, కూరగాయల మార్కెట్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం వీళ్ళు ఎవరైతే ఇక్కడ రోజు వ్యాపారం నడిపించే చిరు వ్యాపారులు, ఎవరైతే కూరగాయల చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వెళ్ళి మరి అక్కడ కూరగాయలని తీసుకొచ్చి మరి ఇక్కడనైతే అమ్ముకుంటున్నారు. మరి వాళ్ళని అడిగితే చెప్తున్నారు వాళ్ళు, మేము పెట్టిన దానికైతే గిట్టుబాటు అయితే లేదు, ఒకరోజు వస్తుంది నష్టం అవుతుంది, ఒకరోజు అయితే ప్రాఫిట్ ఉంది అని చెప్తున్నారు. మేము పెట్టిన ధరకైతే మేము తెచ్చుకొని కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలకైతే ఎక్కువ అమ్ముకుంటున్నాం అని అయితే చెప్తున్నారు. మరి మధ్యకాలంలో చూస్తున్నట్టయితే సిద్దిపేట జిల్లాలోని మాంగళ్య షాపింగ్ మాల్ పక్కన ఉన్న ఇవి కూరగాయల మార్కెట్ దగ్గరనైతే ఎటువంటి వ్యాపారం అయితే పెద్దగా సాగట్లేదని చెప్పి చిరు వ్యాపారి తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ హరికృష్ణతో న్యూస్ రిపోర్టర్ వెంకట్, NSN న్యూస్, సిద్దిపేట.